మానవుడు ధైర్యంగా దేవుడి దగ్గరికి మానవుడు తిరిగి ఆదాముతో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడటానికి అవసరమయ్యేటటువంటి మందిర నిర్మాణం అన్నటువంటి ప్రణాళికను మొదలు పెట్టాడు. ఇశ్రాయేల్ కు ఆ మాట చెప్పాడు. ఇశ్రాయేల్ అనుకున్నారు అదొక భవనం అని అనుకున్నారు. ప్రభువుకు తెలుసు ఒకానొక రోజు తానే మందిరముగా, ఒకానొక రోజు తన ప్రేమకు చిహ్నంగా తానే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును నిజమైన మానవుడిగా కోల్పోయినటువంటి అధికారం, కోల్పోయినటువంటి సంబంధం, కోల్పోయినటువంటి భూమి ఆకాశముల మధ్య ఉండాల్సినటువంటి ఈ ఒడంబడికను తిరిగి ఆయన సమీకరించటానికి, తిరిగి పునరుద్ధరీకరించటానికి మానవుడై, నిజమైన మానవుడై దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈస్ ది కంప్లీట్ స్టోరీ. దిస్ ఈస్ ద స్టోరీ. అయితే ఈ మధ్యలో ప్రభు అయిన యేసు క్రీస్తు రావటానికి ముందుగా రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం వగైరా వగైరా జరుగుతూ ఉన్న సమయంలో సమూయేలు, నన్ను కాదు వీరు విసర్జిస్తున్నది, నన్ను కాదు వీరు విమర్శిస్తున్నది, నన్ను కాదు వీళ్ళు విస్మరిస్తున్నది, నన్ను కాదు వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నది అని అనుకుంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? కాదు, నన్ను వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నా సన్నిధి వీరిలో నుంచి నేను తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నాడు. గాడ్ లెఫ్ట్ ఇస్రాయల్. గాడ్ లెఫ్ట్ హ్యూమన్ బీయింగ్స్. God left his own people. But దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He loves this world. ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ ప్రపంచం ఆయనను దూషించింది. ప్రపంచం మాకు నువ్వు వద్దు అన్నది. నెహుష్టాన్లను తయారు చేసుకున్నది, అష్టారోతును తయారు చేసుకున్నది, కీయు అనే దేవతను తయారు చేసుకున్నది, నక్షత్ర దేవతకు సంబంధించినటువంటి గుడారాన్ని ఎత్తుకుని తిరిగింది. కానీ వెడలిపోయినటువంటి ఆయన యొక్క సన్నిధి సమయంలో, వెడలిపోయేటటువంటి సన్నిధి సమయంలో, వీరు ఎత్తైన స్థలములలో వనరులకు దేవుడు అన్న పేరు పెట్టి పూజించే సమయంలో ఆమోసు, ఆ సమయంలో హోషేయ, ఆ సమయంలో యెషయా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అదే 61వ అధ్యాయం మీకు చదివి వినిపించాను. ఒకసారి దయచేసి మీ బైబిళ్లను యెషయా గ్రంథం వైపుకు తీసుకొని రండి. నాకు ఇంకొక